తిరుపతిలో టీటీడీ ముద్రించిన భగవద్గీత పుస్తక వ్యవహారం పెను దుమారం రేపుతుంది. గత ప్రభుత్వ హయాంలో ముద్రించిన భగవద్గీత ప్రతులపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. శ్వేత భవనం ముందు భారీ ఎత్తున ఆందోళనకు దిగిన నిరసనకారులు పవిత్ర గ్రంథాన్ని రాజకీయ ప్రచారానికి వాడుకున్నారని మండిపడుతున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్న సమయంలో ముద్రించింది భగవద్గీత కాదని, అది కేవలం జగన్ గీతోపదేశంలో ఉందని హిందూ సంఘాలు ధ్వజమెత్తాయి. భగవద్గీత అవమానిస్తూ ప్రింట్ చేసినటువంటి వారి పైన చర్యలు తీసుకోవాలి. భగవద్గీత అవమానిస్తూ పుస్తకాలు ప్రింట్ చేసిన వారి పైన చర్యలు తీసుకోవాలి. అక్రమంగా ప్రింట్ చేసిన పుస్తకాన్ని అక్రమంగా ప్రింట్ చేసిన వారి పైన తీసుకోవాలి. భగవద్గీత పుస్తకాన్ని అవమానించిన వారి పైన చర్యలు తీసుకోవాలి. భగవద్గీతని అవమానించిన వారిని వెంటనే శిక్షించాలి. ఎటువంటి విషయం లేకుండా ప్రింట్ చేసినటువంటి వారి పైన చర్యలు తీసుకోవాలి. భగవద్గీత పుస్తకాన్ని అవమానించిన వారి పైన చర్యలు తీసుకోవాలి. వారి పైన భగవద్గీతను అవమానిస్తూ భగవద్గీత పుస్తకం ప్రింట్ చేసిన వారి పైన శిక్షించాలి. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు మనం తిరుమల సంబంధించినటువంటి శ్వేత భవనం దగ్గరకు వచ్చాము. ఏమనంటే గత కొన్ని రోజులుగా చూస్తున్నాం, భగవద్గీత పుస్తకం పైన జరుగుతున్నటువంటి రచ్చరగడ ఏంటి అని దాన్ని విచారించడం కోసం ఇక్కడికి వచ్చాము. ఇక్కడ సెక్రటరీ గారిని కూడా కలిసాం. ఈ పుస్తకాలు ఎలక్షన్కి ముందు అంటే 2023లో ఆర్డర్ ఇస్తే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రింట్ అయ్యి వచ్చాయి. మొత్తం 1 కోటి పుస్తకాలు ఆర్డర్ ఇస్తే 52 లక్షల పుస్తకాలు ప్రింట్ అయ్యి ఇక్కడికి వచ్చాయి. దాంట్లో దాదాపు 12 లక్షల పుస్తకాలు పంచడం జరిగింది. ఈ పుస్తకాలు మన కుంభమేళాలో కూడా పంచడం జరిగింది. తీరా చూసిన తర్వాత ఈ పుస్తకం ఏందని చూస్తే ఆ పుస్తకంలో భగవద్గీతకు సంబంధించినటువంటి ఎటువంటి శ్లోకం కానీ తాత్పర్యం కానీ అందులో లేకపోవడం చాలా బాధాకరం. ఇంకా చెప్పాలంటే భగవద్గీత లాంటి పుస్తకానికి ముందు మాట రాయడం, నివేదిక రాయడం అనేది చాలా బాధాకరం. అసలు భగవద్గీతకి రామాయణ ఇతిహాసాలకు వీటికి ముందు మాటలు రాసేది ఏంటండి? ఇది ఖచ్చితంగా ఎవరైతే ఎడిటర్, చీఫ్ ఎడిటర్ ఉన్నారో వీరిని ఖచ్చితంగా వారిపైన యాక్షన్ తీసుకోవాలి. భగవద్గీతకు ముందు మాట రాయడం ఏంటి? సరే, ముందు మాట అది అయింది కదా, లోపల చూస్తే లోపల ఇండెక్స్ ఉంది. భగవద్గీతకు సంబంధించినటువంటి ఇండెక్స్ మాత్రం ఉంది తప్పితే, విషయ సూచిక ఉంది తప్పితే కనీసం ఒక్క శ్లోకం కూడా అందులో లేదు. ఆ పుస్తకం ఎవడన్నా తీసుకుంటే ఇది ఏందని తెలియాలంటే సపరేట్గా వెళ్ళి మళ్ళీ ఒక భగవద్గీత పుస్తకాన్ని కొనాలి. ఇది హిందువులు ఇచ్చినటువంటి డబ్బులు, భక్తులు ఎంతో నిష్ఠతో ఇచ్చినటువంటి ఈ డబ్బులంతా కూడా వృధా చేయడమే. కేవలం డబ్బులు ఉన్నాయి, ప్రింటింగ్ వేయాలని చెప్పి ఎందుకు పనికిరాని ఒక పుస్తకాన్ని మానవులందరికీ భగవద్గీత అని పవిత్రమైనటువంటి పేరు పెట్టి ఒక పనికిరాని పుస్తకాన్ని ప్రింట్ చేశారు. ఈ పుస్తకం ఎవరికి కూడా ఉపయోగం లేదు. ఎవరు తీసుకెళ్ళా కానీ ఈ పుస్తకాన్ని చూసిన తర్వాత ఈ పుస్తకం ఏదో తెలియాలంటే ఇంకో బుక్ కొనుక్కోవాలి. డైరెక్ట్గానే భగవద్గీత పుస్తకాన్ని ప్రింట్ చేసి పిల్లలకి ఇచ్చింటే ఎంతో ఉపయోగపడేది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోమని ఇచ్చాం. సెక్రటరీ గారు ఆల్రెడీ సానుకూలంగా స్పందించి దీని మీద జరిగినటువంటి ఏదైతే పుస్తకాల మీద జరిగినటువంటి వేస్ట్ ఏదైతే ఉందో దీనిపైన విచారణ చేయమని ఆయన కూడా కమిటీ వేశానని చెప్పారు. గోడౌన్ వెళ్ళి చూద్దాము అని అంటే జేఈఓ దగ్గర నుంచి అనుమతులు కావాలి గోడౌన్ చూడాలంటే అని గోడౌన్లో ఉన్నటువంటి 32 లక్షల పుస్తకాలని చూపించలేదు. కాకపోతే నెక్స్ట్ ఇంకోసారి అనుమతి తీసుకొని చూపిస్తామని కూడా చెప్పారు. ఇంకా ఫ్యూచర్లో ఈ విధంగా భక్తుల యొక్క డబ్బును ఏ విధంగా వృధా కానియకుండా పుస్తక రూపంలో కాపాడతామని కూడా మాట ఇవ్వడం జరిగింది. దీనిపైన జరిగినటువంటి ఈ ఏదైతే వృధాగా భక్తుల డబ్బులు ఖర్చు పెట్టి ఎందుకు పనికిరాని పుస్తకాలు ప్రింట్ చేశారో, ఎవరైతే ప్రింట్ కారణమో వారి మీద యాక్షన్ తీసుకోవాలని కంప్లైంట్ చేశాం. ఈఓ గారు కూడా కంప్లైంట్ చేశాం. ఇప్పుడు ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఇది భక్తుల యొక్క డబ్బును, మా యొక్క భక్తులు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ హిందువులు మోసగించారు కాబట్టి దానిపైన తగు చర్యలు తీసుకోవాలని యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేయబోతున్నాం. గోవిందా గోవిందా. అందరికీ నమస్కారం. నా పేరు కిరీటి రెడ్డి, బజరంగ్ దళ్ తిరుపతి జిల్లా సహసంయోజక్. నేను భగవద్గీత ఎవడు ఎక్కడ ఇస్తే కూడా చెప్పులు తీసేసి తీసుకుంటారు. ఏ దేశపు ప్రధాని అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా
ఆఖరికి ఏ చిన్న నాయకుడైనా కానీ అంత పవిత్రత ఉన్న ఈ భగవద్గీతని ఇలా చేయడం చాలా బాధాకరం. బజరంగ్ దళ్ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. దీనికి ఎవడోడైతే సహకరించాడో ప్రతి ఒక్కరి మీద కూడా చట్టరీత్యా ఏమేమైతే శిక్షలు ఉన్నాయో వాళ్ళందరికీ పడాలా. దేవుడి ప్రసాదం కల్తీ జరిగితే ఇది జరగలేదని అది జరగలేదని పార్టీల మీద విమర్శలు చేసుకుంటూ ఎక్కడ ఏ దేశానికి పోయినా కానీ పవిత్రంగా ప్రసాదం తీసుకొని పోయి ఇచ్చే జనాలు వాటిని నోరు మెదపడు. దాని మీద అధికారులు నాయకులు కూడా ఇలానే ఉన్నారు. ఇప్పుడు ఏకంగా భగవద్గీతకు కూడా ఇలాంటి దుస్థితి రావడం చాలా బాధాకరం. దయచేసి దీని మీద యాక్షన్ తీసుకోవాలా. ఇమీడియట్గా వాడిని ఎవడైతే ఈ తప్పుకి కారణమైన ప్రతి ఒక్కరిని వాళ్ళని శిక్షించాలని తెలియజేసుకుంటూ, అలాగే కుంభమేళా జరగడం జరిగింది. 50 నుంచి 60 కోట్ల మంది జనాభా అక్కడికి వస్తే 50,000 పుస్తకాలు అక్కడికి వెళ్ళాయి. అలాగే ప్రతి ఒక్క స్టేట్కి కర్ణాటక, తమిళనాడు విద్యార్థులకి ఇమ్మని చెప్పేసి పంపించారు. 20 రూపాయల నోట్బుక్ కొంటేనే అది ఇంతలా మందం ఉంటుంది ఆ నోట్బుక్. దాన్ని చూసి కొనుక్కుంటున్నారు. అలాంటిది 3 రూపాయల ఎన్నో పైసలు ఇది. దీన్ని ముద్రించి 7 మందిని టెండర్లకు పిలిచి ఈ మాట చేసినప్పుడు శాంపుల్ పుస్తకం వాళ్ళ చేతికి ఇచ్చినప్పుడు కూడా ఇది భగవద్గీత దీంట్లో ఏముందని కూడా తెలుసుకోకపోవడం చాలా బాధాకరం. సిగ్గుపడుతున్నాము నిజంగా. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో ఇక్కడ మనం ఆయన పాదాల చెంత బతకతనం ఎన్నో కోట్ల పుణ్యం చేసుకుంటే ఇక్కడ పుడతామని అనుకునే మనము ఈరోజు ప్రసాదం కల్తీ అయినా అలాగే ఇలాంటి భగవద్గీతలకు కూడా ఈ మాట తప్పుడుగా చేయడం అది మన తిరుపతిలో జరగడం చాలా బాధాకరం. దయచేసి వాటి మీద తగిన చర్యలు తీసుకోండి. మేము టీటీడీ చైర్మన్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఒకటే, ఎక్కడ తప్పు జరిగినా ఎత్తి జనాలకు చూపిస్తున్నారు, కానీ దాన్ని ఎంతవరకు మీరు పరిష్కరిస్తున్నారు? తప్పు చేసినోడిని వెంటనే వాడిని శిక్షించాలా? వాడు ఏం తప్పు చేసినాడో ప్రతి ఒక్కరిని రోడ్లోకి లాక్కొని వచ్చి వాడికి ఏం దేహశుద్ధి చేయాలో అవి చేయాలా. అంతేగాని చెప్పేసి ఇట జరిగింది అట జరిగింది అని చెప్పేసి 3 రోజులు న్యూస్ తర్వాత గమ్మునైపోతే హిందువులు ఎవరూ ఊరుకోము. ముందు మార్గం ఇప్పుడు హిందువులు లేరు. దయచేసి ప్రతి ఒక్కరూ వీడు ఎవడైతే తప్పు చేస్తాడో దీనికి మనం వెంటనే శిక్షించాలని తెలియజేసుకుంటాను. ఓం నమో వెంకటేశాయ.